హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే ఫ్యాషన్ హాల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వీడియో అయితే మాత్రం అగ్రోమెక్ స్టీల్ ఫ్యాక్టరీలో తీసిన వీడియో అండి. మేము రీసెంట్గా సనత్ నగర్లో ఉన్న అగ్రోమెక్ స్టీల్ ఫ్యాక్టరీ అండ్ మెటాలికా స్టీల్ ఫ్యాక్టరీ రెండింటికి వెళ్ళాను. సో నేను అగ్రోమెక్లో అయితే వీడియో తీశాను. సో అది అనమాట ఈరోజు వీడియో అయితే. నేను ఈ వీడియోలో బ్రాస్వి అండ్ కాపర్ రిలేటెడ్ ఐటమ్స్ చూపించాను. పూజకి సంబంధించినవి అండ్ మనం కొన్ని డెకరేట్ చేసుకుంటాం కదా, అలాంటివి చూపించాను. జర్మన్ సిల్వర్లో కూడా చాలా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. సో అవి కూడా నేను ఈచ్ వన్ ప్రైస్ మెన్షన్ చేస్తా వీడియో అయితే తీశాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు వీడియోలో ఏవేవి చెప్పానో అవన్నీ డీటెయిల్స్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ నేను రీసెంట్ టైమ్స్లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. సో మీరు అవన్నీ కూడా చూడొచ్చు. నేను కొన్ని లింక్స్ అండ్ డిస్క్రిప్షన్లో అండ్ కొన్ని పాపప్లో ఇస్తాను. అండ్ ఇదైతే జర్మన్ సిల్వర్ అండి. ఇది 970 రూపీస్ ఉంది. దీంట్లో మనకి చాలా సైజెస్లో ఉన్నాయి అన్నమాట. సో మనకి అగ్రోమెక్లో స్టీల్ ఫ్యాక్టరీ కాబట్టి ఇక్కడ మనకి ఏదైనా ఒక ప్రోడక్ట్ బల్క్లో కావాలన్నా కూడా తీసుకోవచ్చు. అంటే కొంతమంది రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని చెప్పేసి బల్క్లో తీసుకుంటారు కదా, సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది వీడియో. సో ఇవన్నీ ప్లేట్స్ అనమాట. మనకి ఇవి కూడా డిఫరెంట్ సైజెస్లో అండ్ డిఫరెంట్ షేప్స్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో నేను ఈచ్ వన్ అయితే విత్ ప్రైస్ తోటి మెన్షన్ చేశాను అనమాట. ఇది 740 రూపీస్ ఉంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే అన్ని డీటెయిల్స్ వీడియోలోనే ఉంటాయి. అండ్ సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో అయితే మనకి అక్కడ సనత్ నగర్లో నాకు తెలిసిన అయితే రెండే స్టీల్ ఫ్యాక్టరీస్ అండి. ఒకటి అగ్రోమెక్ వాళ్ళది అండ్ ఇంకోటి అయితే మెటాలికా. నేను మెటాలికా అయితే ఒక 10 years బ్యాక్ కూడా వెళ్ళాను. సో నేను మెటాలికా కొన్ని తీసుకున్నాను అనమాట మెటాలికాలో. సో అది కూడా నేను వీడియో తీసి పోస్ట్ చేసి ఉన్నాను, నేను ఏమేమి తీసుకున్నాను అని చెప్పేసి విత్ ప్రైజెస్తో మెన్షన్ చేశాను. సో అవి మీరు మిస్ అయితే కనుక తప్పకుండా చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనమాట. ఎవరైనా కొత్తగా ఇల్లు తీసుకుందాం అనుకున్నా, లేకపోతే కొత్తగా కిచెన్ సెట్ చేసుకుందాం అనుకున్నా, పూజ ఐటమ్స్ కావాలనుకుంటున్నా, అలాంటివన్నిటికీ కూడా ఈ వీడియోస్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. నేను రీసెంట్గా కొన్ని ఐకియా వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. ఒక 4 దాకా 5 దాకా పోస్ట్ చేసి ఉన్నాను. అది కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఆ వీడియోస్ కూడా అయితే తప్పకుండా చూడండి. అండ్ ఇవన్నీ దీపపు ప్రమిదలు అనమాట. ఇవన్నీ సిల్వర్లో ఉన్నాయి, జర్మన్ సిల్వర్లో. సో వీటి ప్రైజెస్ కూడా కొన్ని అయితే సింగిల్ పీసెస్ బట్టి ప్రైజెస్ ఉన్నాయి, కొన్ని అయితే పెయిర్గా ఉన్నాయి అనమాట. ఇదైతే మాత్రం 1640 రూపీస్ పర్ పెయిర్ అనమాట. సో మనం ఏదైనా ఒక 2 తీసుకోవచ్చు జతగా. సో దాని ప్రైస్ అనమాట. మనకి ఇక్కడ చిన్న సైజు నుంచి పెద్ద సైజెస్ వరకు అవైలబుల్లో ఉన్నాయండి. ఇదైతే మాత్రం బౌలు, మనం పూజ చేసేటప్పుడు ప్రసాదం అది పెడతాం కదా స్వామికి, సో దానికోసము. అండ్ ఇవి దానికే కదండి, చాలా వాటికి యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. పువ్వుల కోసం పెట్టుకోవటానికి అండ్ దేవుడి విగ్రహాలు పెట్టి పూజించడానికి, కలశాలు పెట్టడానికి అట్లా కూడా వాడుతున్నారు. సో ఇదైతే సైజుని బట్టి ప్రైజెస్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ 50% ఆఫ్ అయితే ఉన్నట్టుగా అక్కడ స్టిక్ చేసి ఉన్నాయి అక్కడక్కడ. సో కొన్ని ప్రొడక్ట్స్ మీద నిజంగానే ఆఫర్స్ అనిపించాయి నాకు, కొంచెం తక్కువ ప్రైజెస్గా ఉన్నాయి. సో ఇవి కొంచెం డెకరేషన్ పీసెస్ అట్లా ఉన్నాయి అనమాట. ఇదైతే 15,000 రూపాయల దాకా ఉంది. అండ్ ఇవన్నీ చెంబులండి. మనకి ఇలాంటి చెంబులు కలసాలకని లేకపోతే ఇంకా చాలా వాటికి యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ ప్లెయిన్ ఉన్నాయి అండ్ డిజైన్వి ఉన్నాయి అండ్ కొన్ని అష్టలక్ష్మి చెంబులు కూడా ఉన్నాయి. సో క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది నేను వెళ్ళినప్పుడు. సో చూసి తీసాను అనమాట, క్రౌడ్ లేని చోట కొద్దిగా నాకు వీడియో తీయడానికి కంఫర్ట్గా ఉంది ప్లేసెస్లో. ఇదైతే 320 రూపీస్ ఉందండి. మనకి ఇలాంటివి అయితే రిటర్న్ గిఫ్ట్స్కి చాలా బాగుంటాయి. సో వీటిలోనే మనకి చాలా ప్రైజెస్లో చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి అనమాట. ఇది 610 రూపీస్. మనకి ఇలాంటివి సింగిల్ పీసెస్ ఉన్నాయి, 2 ఉండి స్టాండు, 3 ఉండి స్టాండు, 4 ఉండి స్టాండ్ ఉన్నవి కూడా ఉన్నాయి అనమాట. నేను అవి కూడా వీడియో తీశాను, సో స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే ప్లేట్ వచ్చి అటాచ్డ్ వస్తాయి, ఇలాంటివి 2 అటాచ్ చేసి ఉంటాయి. ఇది 210 రూపీస్. నేను ఇది ఎప్పుడో తీసుకున్నాను, అది ఊరికే నల్లగా అయిపోయింది. సో ఈ జర్మన్ సిల్వర్ అయితే మాత్రం నేను కొన్ని వాడాను, అవి ఎందుకో కొంచెం నల్లగా అనిపించినాయి. బట్ నేను తీసుకున్న క్వాలిటీ మంచిది కాదు, ఏమో నాకు అర్థం కాలేదు. ఎవరైనా జర్మన్ సిల్వర్ వాడితే కనుక అవి ఎలా ఉన్నాయి, దాన్ని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలనేది కూడా నాకు ఏమైనా టిప్స్ ఉంటే కనుక నాకు కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఎందుకంటే నేను తీసుకున్న అయితే త్వరగా నల్లబడిపోయినాయి, దాన్ని క్లీన్ చేస్తున్నా కూడా ఆ బ్లాక్నెస్ అయితే పోవట్లేదు అనమాట. సో ఇదైతే మాత్రం ప్రమిదలండి. మనకి ఇక్కడ చిన్న ప్రమిద నుంచి పెద్ద సైజ్ ప్రమిదల వరకు ఉన్నాయి అనమాట. అంటే చాలా హ్యూజ్ కూడా ఉన్నాయి. సో ఇదైతే మాత్రం 1320 రూపీస్. కొన్ని అయితే చెప్పాను కదా పెయిర్, కొన్ని సింగిల్ ఉన్నాయి.
ఇదైతే 75 రూపీసే. సో చిన్న చిన్నవి అనమాట ఇవి, మనం నిత్య దీపారాధన చేసుకుంటాం కదా, సో దానికి ఇది 195 రూపీస్, కొంచెం పెద్దగా ఉంది ఇది. సో ఇదైతే నా దగ్గర ఉన్నాయండి. ఫస్ట్ నాకు తెలియక మా మ్యారేజ్ అయిన కొత్త నేను ఇలాంటి సింగిల్వి తీసుకున్నాను. సో తర్వాత ఇట్లా ఒత్తి వేసి నాకు ఇది కరెక్ట్ కాదేమో అని అనిపించి మళ్ళీ మనము మామూలుగా మనం దీపారాధన చేస్తాం కదా, 5 ఉంటాయి చుట్టూతా దీపాలు ప్రమిదలు, 5 ఉండే ఉంటుంది కదా, అది తీసుకున్నాను అనమాట నేను. సో ఇవి చిన్న చిన్నవండి, ఇది కూడా జర్మన్ సిల్వర్ అనుకుంటా. ఇదైతే 40 రూపీస్ ఉంది. ఇది పెద్ద ఎక్కువ గుంట అయితే లేదనమాట, చాలా చిన్న చిన్నగా ఉన్నాయి ఇవన్నీ. సో ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ కోసం కానీ దానికోసం ఇవ్వచ్చు. ఈ బౌల్ అయితే బాగుందండి, 130 రూపీస్ ఉంది. నేను సైజు చూశాను బాగుంది, అండ్ బెండ్ చేసి కూడా చూశాను, పర్వాలేదు, అంత ఊరికే అయితే బెండ్ అవ్వట్లేదు. సో ప్రమిదలు చెప్పాను కదా, ఇలాంటి ప్రమిద కుందులు అయితే మాత్రం పెద్ద సైజు వరకు ఉన్నాయండి. సో చాలా హైట్గా వరకు కూడా ఉన్నాయి ఇక్కడ, చిన్న సైజు నుంచి. సో మనకి అగ్రోమెక్లో అయితే ఏదైనా పీసు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అవైలబుల్లో ఉంటాయి, అండ్ బల్క్లో కూడా దొరుకుతాయి అన్నమాట. సో ప్రైజెస్ కూడా పర్వాలేదు, నాకు అంత ఎక్కువ అనిపించలేదు, అలానే మరీ తక్కువ అయితే ఏం కాదు, బాగానే ఉన్నాయి. మనకి అగ్రోమెక్లో పూజకి సంబంధించినవే కాదండి, ఏదన్నా మనకి పెళ్ళి కానీ గృహప్రవేశం కానీ ఉంటే మనం కొన్ని సామాన్లు తీసుకుంటాం కదా, సో దాంట్లో ఇదొకటి. ఇది చిల్లులదండి, ఇప్పుడు ఇలాంటివి బాగా యూజ్ చేస్తున్నారు మంగళ స్నానానికి వాటికి. సో ఇదైతే మాత్రం చాలా బాగుంది సైజు. దీంట్లో అయితే డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ క్వాలిటీస్లో కూడా ఉన్నాయి. నేనైతే కొన్ని ప్రైజెస్తో తీసి ప్రైజెస్ కూడా పెట్టాను. ఇదైతే బాగుందండి, చాలామంది వాడతారు ఇది పూజకి. 210 రూపీస్ ఉంది ఇది. దీని మీద ఏంటంటే కొంచెం ఎనామిల్ లాగా వచ్చిందనమాట, బాగుంది. ఇది కూడా సైజు మరీ చిన్నది కాదు, చాలా బాగుంది. ఇలాంటి ప్లేట్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి. మనకి స్మాల్ సైజు నుంచి చాలా పెద్ద సైజు వరకు ఉన్నాయి. ఇదైతే 215 రూపీస్ ఉంది, అండ్ ఇంకొంచెం పెద్దది 255 రూపీస్ కూడా ఉన్నాయి. సో వీడియో ఎడిట్ చేస్తుంటే నాకే అనిపించింది, నేను అనవసరంగా తప్పు చేశాను ఇవి ఇక్కడ తీసుకోకుండా అనేసి. అంత బాగున్నాయి అనమాట. ఇది 255 రూపీస్ ఉంది. దీంట్లో కూడా చాలా పెద్ద సైజు ఉంది. ఇదైతే కొంచెం బరువు ఉంది, నార్మల్ దానికన్నా కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది, అండ్ డిజైన్ కూడా బాగుంది. ఇది కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది, 580 రూపీస్ అలా ఉందన్నమాట ఇది. సో డిజైన్ బాగుంది, అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, షైనింగ్ కూడా. మీరు దీనికి నేను ఇందాక కొంచెం ముందు చూపించిన దానికి క్వాలిటీ మీకే వేరియేషన్ అయితే తెలిసిపోతుంది. సో ఇవన్నీ జర్మన్ సిల్వర్లో అనమాట ప్రమిదలు. సో ఈ ప్రమిద కుందులు ఇవి కూడా మనకి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. మనకి ఇక్కడ ఒకటే కాదు పీసు, అంటే పెయిర్ కూడా దొరుకుతుంది అనమాట. ఇది ఒకటి ఇత్తడిది, ఇది 400 రూపీస్ ఉంది. ఇదైతే చాలా బరువు ఉందండి, నేను చేతితో పట్టుకోలేకపోయి, ఒక చేతితో అయితే. మనకి పూజకి వాడతాం కదా అది. ఇదైతే జర్మన్ సిల్వర్ది, ఇది 4 ఉన్నాయండి స్టాండ్కి. ఇది కూడా 1800 చేంజ్ ఉందన్నమాట. సో ఆ స్టాండ్ కూడా కొంచెం డిజైన్ అది వచ్చి బాగుంది. ఇలాంటివి అయితే మాత్రం చాలా బల్క్గా ఉంది. అండ్ నేను అగ్రోమెక్కి సాటర్డేను సండేను వెళ్ళినట్టున్నాను, అసలు రష్ అయితే మాత్రం మామూలుగా లేదండి. సో చాలా చాలా రష్ ఉంది. సో ఇది బ్రాస్ది, ఇది చాలా బాగుందండి. ఇది 235 రూపీస్ ఉంది. అసలు నాకు వీడియో ఎడిట్ చేస్తుంటే అనిపించింది, అసలు నేను ఇది ఎందుకు తీసుకోలేదు అని. నాకు చాలా బాగుంది, బాగా నచ్చింది అనమాట అది. సో అండ్ రష్ గురించి చెప్పాలి, మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే మీకు పాసిబుల్ అయితే మాత్రం వీక్ డేస్లో వెళ్ళడానికి ట్రై చేయండి. నేను వీకెండ్స్లో వెళ్తే క్యూ ఎలా ఉందంటే అసలు ఒక పాములాగా అనమాట, ఇలా 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 రింగులు తిరుగుతూ చాలా దూరం అయితే ఉంది. అక్కడ కౌంటర్స్ కూడా 2-3 పైనే ఉన్నట్టున్నాయి, అయినా సరే చాలా రష్ అయితే ఉంది. బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఒక్కొక్కళ్ళు బల్క్లో తీసుకుంటున్నారు అనమాట. ఐ థింక్ నేను అనుకుంటాం ఇవన్నీ రిటర్న్ ఐటమ్స్ కోసం అనుకుంటున్నాను, రిటర్న్ గిఫ్ట్స్ కోసం. సో బిల్లింగ్ ఎంత క్యూ ఉందో వాళ్ళు తీసుకునే ప్రొడక్ట్స్ కూడా అంత క్యూ ఉందన్నమాట. సో ఇవన్నీ ఇత్తడివి చాలా బాగున్నాయి. నేను వీడియో తీయలేదు, ఎందుకంటే అక్కడ నేను తీసుకుందామని చూశాను అనమాట. సో అందుకని ఆ వీడియో అక్కడతో కట్ అయిపోయింది, మళ్ళీ ఇదంతా కంటిన్యూ అవుతుంది. సో ఉర్లీస్ అనమాట, బ్రాస్ ఉర్లీసు, అవైతే మనకి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. కొన్ని అయితే ఐటమ్ వైజ్గా ఉన్నాయి, అంటే పీస్ లెక్కన. కొన్ని అయితే మాత్రం మనకి వెయిట్ అనమాట, వెయిట్ బేసిస్ మీద, అంటే 1 కేజీ అయితే ఎంత ఉంది, 1.5 కేజీ వెయిట్ని బట్టి ఉన్నాయి. సో నేనైతే మాత్రం బ్రాస్వి అండ్ జర్మన్ సిల్వర్ ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. మనకి అగ్రోమెక్లో స్టీల్వి కూడా దొరుకుతాయండి, మనకి కిచెన్లో కావాల్సినవి మొత్తం, అంటే ఇంట్లోకి మనం ఏవైతే స్టీల్వి ప్లాస్టిక్వి వాడతాము, కాపర్వి బ్రాస్వి, ఇలా కంప్లీట్గా మనకి ఇంట్లో యూస్ చేసే అన్నీ దొరుకుతాయి అన్నమాట.
అగ్రోమెక్లో మనకి పక్కనే చాలా ఉన్నాయండి. నేను వెళ్ళింది ఇది మాత్రం మొత్తం కంప్లీట్గా స్టీల్వి, బ్రాస్వి అండ్ జర్మన్ సిల్వర్వి ఇవే ఉన్నాయి. దాని ఆపోజిట్లో ఇంకొకటి ఓపెన్ చేస్తున్నారు. దాంట్లోనేమో కొత్తగా వేరేవేవో పెడుతున్నారు. అండ్ దాంట్లో ఏంటంటే రాగి బిందెలు, వాటర్ జగ్స్, రాగివి గ్లాసెస్, ఇట్లా అలా కొంచెం డిఫరెంట్గా సెక్షన్ వైజ్గా స్టోర్స్ లాగా ఓపెన్ చేశారనమాట. ఈ స్టోర్లో మాత్రం ఇదంతా చూపించాను నేను. అండ్ ఇంకొక దాని పక్కనేమో ప్లాస్టిక్ వేర్ ఉంది. మనం ఇంట్లో యూస్ చేసే క్రాకరీ యూనిట్ కానీ అండ్ గ్లాస్ వేరు ఇలాంటివి, బాటిల్స్, ఇట్లా దాంట్లో కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది. సో నేను అదన్నీ చూశాను, నాకు బాగా నచ్చినాయి. బట్ కానీ నేనైతే అగ్రోమెక్లో ఏం తీసుకోలేదు. సో రిటర్న్ అవుతుంటే మాకు మెటాలికాలో మేము కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాము. సో అదే నేను వీడియో తీసి పోస్ట్ చేశాను. సో ఇవైతే మనము పెళ్ళిళ్ళలో యూస్ చేస్తాం కదా, తలంబ్రాలు కలపడానికి వాటికి. సో దీంట్లో కూడా చాలా సైజెస్, చాలా ప్రైస్ వేరియేషన్స్ అయితే ఉన్నాయి. చిన్నదైతే 800 చేంజ్, పెద్దదైతే కొంచెం 1000 అబోవ్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉంగరం బిందులు అవన్నీ వాడతాం కదా దానికి. ఇప్పుడైతే కొన్నిటికి మంగళస్నానాలు కూడా ఇలాంటివి బాగా వాడుతున్నారు. నా ఒపీనియన్ అయితే ఇలాంటి కలర్ఫుల్ వాటికన్నా కూడా ఇవి ఎక్కువ రోజులు ఉండవండి, పోతాయి. వాషింగ్కి కూడా అంత మంచిగా అనిపించలేదు నాకైతే. దీనికన్నా కూడా కొంచెం డబ్బులు ఎక్కువైనా ఇత్తడివి తీసుకున్నా లేకపోతే రాగివి తీసుకున్నా మనకి తర్వాత వాడుకుంటానికి కూడా బాగుంటాయి. అవి మనకి హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిదని నా ఒపీనియను. బట్ డెకరేషన్ వైజ్గా కానీ లేకపోతే పెళ్ళిళ్ళలో కానీ ఇవే బాగుంటాయండి. లుక్కి, ఆ వీడియోస్కి కానీ కెమెరాస్కి ఇవే బాగుంటాయి. సో నా ఒపీనియన్స్ అయితే నేను చెప్పాను. సో మీరు కూడా అగ్రోమెక్కి వెళ్తే మీకు ఏమనిపించింది, మీరు ఏమేమి తీసుకున్నారని నాతో కమెంట్ సెక్షన్ చెక్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు అన్నది కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నేను రీసెంట్గా చాలా షాపింగ్ వీడియోస్ అండ్ నేను తీసుకున్న ప్రొడక్ట్స్ రివ్యూస్ కూడా పోస్ట్ చేశాను. అమెజాన్వి కానీ, ఐక్యావి కానీ, మీషోవి కానీ. నేనైతే లాస్ట్ ఇయర్ డీమార్ట్లో కూడా చాలా స్టఫ్ అయితే చూపించున్నాను. డీమార్ట్ కలెక్షన్లో నేను మనకి ప్రెషర్ కుక్కర్సు, ఇంకా ఇంట్లో యూజ్ చేసే స్టెయిన్లెస్ స్టీల్వి అండ్ ఇంకా ప్లాస్టిక్ వేరు ఇలాంటివి చాలా అయితే చూపించున్నాను. సో ఆ డీమార్ట్ వీడియోస్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఎందుకంటే మనకు డీమార్ట్లో చాలా తక్కువ ప్రైజెస్కి మనం రెగ్యులర్గా యూజ్ చేసే స్టఫ్ అయితే చాలా తక్కువకి దొరుకుతుంది. సో అందుకని చెప్పేసి ఆ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా చూడండి, తప్పకుండా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ ఇవన్నీ విగ్రహాలండి, చాలా బాగున్నాయి ఈ విగ్రహాలు అయితే. ఇవి కూడా కొన్ని పీస్ వైజు, కొన్ని వెయిట్ లెక్కన అనమాట. పర్ కేజీ ఎంత ఉంటే అంత బేసిస్ మీద తీసుకుంటాం అనమాట ఇవన్నీ. అండ్ మనకి ఇవే కాదంటే మనకి కుకింగ్ చేసే వెజల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో దీనికి టిన్ను వేసి ఉన్నాయి, టిన్ను వేయకుండా కూడా ఉన్నాయి అనమాట. సో కొన్నిటికి టిన్ను వేయకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు అంట. సో మనకి అన్నీ ఉన్నాయండి ఇక్కడ. రాగి చెంబులు కూడా ఉన్నాయి, ఇది అది అని కాదు. మనం అగ్రోమెక్కి వెళ్తే మాత్రం మన ఇంటికి కావాల్సిన ప్రతి వస్తువు, అది పూజకు కానీ, కిచెన్లో కానీ, క్రాకరీకి కానీ అన్నీ దొరుకుతాయి అనమాట. నాకైతే ఈ వీడియో చూస్తుంటే చాలా ప్రొడక్ట్స్ చాలా నచ్చినాయి. అబ్బాయి ఎందుకు తీసుకోలేదా అని అనిపించేట్టున్నాయి. సో అది అండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇంకో వీడియోతో మీట్ అవుతా. సీ యూ, బై బాయ్.